నన్ను కాదని తోసిపారేసినా భగవంతుడు మళ్ళీ నా దగ్గరికే చేర్చాడు. చూసావా? నిన్నే నా దగ్గరికి తెచ్చాడు రా మూర్ఖుడా. ఒరే ఆనంద్, జరిగిందేదో జరిగిపోయింది. కుమార్కి ద్రోహం చెయ్యాలన్న ఆలోచన ఏమైనా మానుకు. వాడి ఆస్తిని చెల్లెల్ని తీసుకెళ్లి వాడికి అప్పగించేసాయి. వీల్లేదు. నేను బయలుదేరిన మార్గంలోంచి నా కారు తిరగదు, నా మనస్సు మారదు. నా మాట వినరా. కన్న తల్లిగా ప్రాధేయపడి అడుగుతున్నాను. దిగిపోయిన బంధుత్వాలు కలిపి నా కలవు. నేను నీ కొడుకునే కాదు, నువ్వు నాకు తల్లివి కాదు. మర్చిపోయావా? ఒరే ఆనంద్, అప్పుడేదో కోపంలో అలా అన్నాను. పాపం ఈ పసిబిడ్డను వదలేగా. నిన్ను వదిలినా వదులుతాను కానీ దీన్ని మాత్రం వదలు. ఓరి పాపాత్ముడా, పసిబిడ్డ దైవంతో సమానం. నీ దుర్మార్గాల కోసం ఈ పసిబిడ్డను పని చేయకురా. నీ ధర్మ పన్నాలు ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. ఆ ప్రకారం వీల్లేదు. వీల్లేదు? పాపా తూక మాట్లాడు. అమ్మా, బేబీ 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 గట్టిగా పట్టుకోమ్మా, ఏం పర్వాలేదు. బేబీ ఆఖరిసారిగా చెప్తున్నా, ఆపుతావా లేదా? ఏ ఆపకపోతే కాలుస్తావా? తల్లి కొడుకును కాల్చడం ఏ చరిత్రలోనూ వెళ్ళలేదే. చరిత్రను నేను మారుస్తాను రా. నిన్ను కని నేను నికృష్టపు తల్లినయ్యాను. పవిత్రమైన మాతృత్వానికి తలవంపులు తెచ్చాను. నిన్ను చంపి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. విష జంతువుని చంపడంలో తప్పులేదు, కారు చిచ్చును ఆర్పడంలో తప్పులేదు, నిన్ను చంపడంలో అంతరంలో తప్పులేదు. నేను కాదు, బాబు, జరిగింది తలుచుకుంటే బాధగానే ఉంటుంది. పాస్ట్ ఈజ్ పాస్ట్. చూడు, వీళ్ళందరికీ నువ్వే ధైర్యం చెప్పాలి. వీళ్ళంతా నిన్నే నమ్ముకున్నారు. దే బిలీవ్ యూ. బేబీ కమాను, లెట్ us లీవ్ అమ్మా. సరళ సరళ బాబు, తర్వాత వస్తాను. రండి దివాన్ గారు. మరేం లేదు బాబు, మీ కోరిక ప్రకారం రాజభవనం ఖాళీ చేయించి అందులో కామాక్షమ్మ కాలేజీ ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. ఆమె బ్రతుకుండగానే ఆమె చేతి మీదుగానే ఈ కాలేజీ ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి అవన్నీ కలలే అయిపోయాయి. బాధపడకండి, కామాక్షమ్మ గారు నిజంగా దేవత లాంటి తల్లి. మనం చేసే ప్రతి మంచి పనికి ఆవిడ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇదిగో ఇటు చూడండి, వేళాకోళం చాలు గాని
ఇది తిరగండి. వేళాకుళం కాదు గీత, సీరియస్ గానే చెప్తున్నా. చనిపోయిన మహారాజు గారి కోరిక మన్నించడం మన ధర్మం. అందుకని నేను మా సరళ ఊరికి వెళ్ళిపోతున్నాం. నువ్వు మాత్రం రాజ్కుమార్ గారిని పెళ్లి చేసుకో. అది మీరేం చెప్పక్కర్లేదు. మీకంత భయంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. నేను మాత్రం మరెవరిని చేసుకోను. ఓ చిన్నవాడా, ఓ చిన్నవాడ, నన్ను విడిచిపోతావటోయ్, పక్కనున్న దాని మీద నీకు దయ రాదటోయ్. ఒక్కసారి ఇటు చూడు, ఓహోయ్, మనసు విప్పి మాట్లాడు, ఓహోయ్, ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు. నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిచోడు. హై గుంతల కడి గుంతల కడి గుంతల కడి గుంత, హై గుంతల కడి గుంతల కడి గుంతల కడి గుంత, హై గుంతల కడి గుంతల కడి. తెడ్డుచ్చు కొడతా అంతా ఎంత ఏమిటైతే తక్కువ మీరును ఏమో వజమ్మ అది చెప్పినట్టు నువ్వు ఇక్కడ గెంతుతూ కూర్చుంటే అక్కడ వంట ఎవరు చేస్తారు? చూడ సుమ్ము తెదును పదవే ఇంటికి డొక్కలో పొడుస్తా. ఇక ఇక్కడ నాకు మాత్రం పనే ఉంది, నేను వస్తాను. పని లేదనుకుంటే కాదు, స్నేహితులు అయ్యాంగా ఇక మీకు తరచు వస్తుండాలి నా కోరిక. నేను కూడా తరచు మా ఇంటికి వస్తూ ఉండాలి, లేకపోతే డొక్కలో పొడుస్తాను. అలాగంటే ఎలా బిగ్గు మమ్మీ, మేమంతా మా ఇళ్ళ గోయింగు మరి. అబ్బాయి ఎవర్రాయి ఈ మిసాలు వీడు నాకెదురు చెబుతున్నాడు, డొక్కలో పొడుస్తా. మిస్టర్ బాజాలు, మా అమ్మ దగ్గర గోయింగులు బోయింగులు ఏమీ లాభం లేదు. ఇంటికి రాకపోయారో వచ్చి డొక్కలో పొడుస్తున్నా. ఏం డొక్కలో పొడవడం, ఏం తెడ్డుచ్చు కొట్టడం. అయ్యో, రాజకుమార్ అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉంటాడు. మహారాజు గారు మన్నించారు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకెళ్తానన్నావా నాన్న? మర్చిపోయావా నాన్న?